జీహెచ్ఎంసీని 3 కార్పొరేషన్లుగా విభజించిన తెలంగాణ ప్రభుత్వానికి ఇప్పుడు అప్పులు విభజించడం పెద్ద సవాల్గా మారింది. ఆదాయ వనరులు అధికంగా ఉండే ప్రాంతాలు ఏ కార్పొరేషన్ పరిధిలోకి వెళ్లాయి? పెండింగ్ అప్పుల్ని ఏ కార్పొరేషన్ ఎంత భరించాలి? అప్పుల పంపకాల ఇష్యూ ఇప్పటికీ తేలలేదు. అప్పుల విభజన పంచాయతీ ప్రభుత్వం దగ్గరికి చేరుకుంది. మరి సర్కార్ ఏం చేయబోతోంది? కోర్ అర్బన్ రీజియన్ గా హైదరాబాద్ ను అభివృద్ధి చేయాలని నిర్ణయించింది తెలంగాణ ప్రభుత్వం. అందుకోసం హైదరాబాద్ విస్తరణను ఔటర్ రింగ్ రోడ్ వరకు విస్తరించింది. దీనికోసం ముందు మున్సిపాలిటీలను జీహెచ్ఎంసీలో విలీనం చేసింది. తరువాత జీహెచ్ఎంసీని 3 కార్పొరేషన్లుగా విభజించింది. ప్రస్తుతం గ్రేటర్ హైదరాబాద్, సైబరాబాద్, మల్కాజ్గిరి మున్సిపల్ కార్పొరేషన్లు ఏర్పడ్డాయి. సైబరాబాద్, మల్కాజ్గిరి కార్పొరేషన్ల పరిధిలోకి వెళ్లిన ప్రాంతాలతో పాటు జీహెచ్ఎంసీ పరిధిలో ప్రాజెక్టులకు 7,000 కోట్ల రూపాయల వరకు అప్పులు చేసింది బల్దియా. గడిచిన 2-3 సంవత్సరాలుగా 2,200 కోట్ల రూపాయల వరకు జీహెచ్ఎంసీ అప్పులు తిరిగి చెల్లించింది. ప్రస్తుతం 4,470 కోట్ల రూపాయల వరకు అప్పులు పెండింగ్ ఉన్నాయి. ఇప్పుడు ఆ ప్రాంతాలు సైబరాబాద్, మల్కాజ్గిరి కార్పొరేషన్ల పరిధిలోకి వెళ్లాయి. దాంతో అప్పులను 3 కార్పొరేషన్లకు సమానంగా పంచాలని జీహెచ్ఎంసీ అధికారులు భావిస్తున్నారు. జీహెచ్ఎంసీని 3 కార్పొరేషన్లుగా విభజించిన వెంటనే అప్పుల విభజన బాధ్యతలను అడ్మినిస్ట్రేటివ్ స్టాఫ్ కాలేజ్ ఆఫ్ ఇండియాకు అప్పగించారు. ఈ అంశంపై 2-3 దఫాలుగా కమిషనర్ల మధ్య సమావేశాలు జరిగాయి. అయినా అప్పుల పంపకాలపై ఓ క్లారిటీకి రాలేకపోయారు. నిపుణుల కమిటీ ఇచ్చిన రిపోర్ట్ ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వానికి చేరింది. శేర్లింగంపల్లి, కూకట్పల్లి జోన్లు సైబరాబాద్ పరిధిలోకి వెళ్లడంతో జీహెచ్ఎంసీకి ఆదాయం తగ్గింది. భవన నిర్మాణ అనుమతులు హెచ్ఎండిఏకి వెళ్లడంతో నిర్మాణ రంగం నుంచి వచ్చే ఆదాయం కూడా జీహెచ్ఎంసీకి తగ్గింది. దాంతో అప్పును మొత్తం జీహెచ్ఎంసీనే భరించడం ఇబ్బందికరంగా మారింది. కొత్తగా ఏర్పడిన సైబరాబాద్, మల్కాజ్గిరి కార్పొరేషన్లు కూడా అప్పుల భారాన్ని మోయలేమంటూ తిరస్కరిస్తున్నాయి. ఇప్పటికే కమిషనర్, ఫైనాన్స్ విభాగం అధికారులు 2-3 దఫాలుగా సమావేశమైన అప్పుల విభజన అంశంపై క్లారిటీ రాలేదు. దాంతో ఈ నివేదిక ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వానికి చేరింది. ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకోవాల్సిన సమయం వచ్చింది. జీహెచ్ఎంసీకి ఉన్న రాష్ట్ర ప్రభుత్వ ఆస్తి పన్ను బకాయిలను సర్దుబాటు చేసి అప్పులను ప్రభుత్వమే భరించాలా, లేదా 3 కార్పొరేషన్ల ఆదాయ సామర్థ్యం ఆధారంగా అప్పులను షేర్ చేయాలా అనే కోణంలో మంతనాలు కొనసాగుతున్నాయి. మరి ఈ అప్పుల పంచాయతీని ప్రభుత్వం ఎలా డీల్ చేస్తుందో చూడాలి.